ఆటగాడు. వాడు లేచిన కాడి నుంచి ఆటగాడు, ఆటగాడు అని తిరుగుతూ ఉంటాడు. ఆటగాడు అంటే ఏంది? గోల్డ్ మెడల్ తెచ్చాడా? ఒలింపిక్స్‌కెళ్ళి గోల్డ్ మెడల్ తెచ్చిండా ఆటగాడుగా? వాడికి ఒక పేరు పెట్టేశారు అందరూ. వాడే చెప్పుకుంటున్నాడు నేను ఆటగాడు, ఆటగాడనని. ఏం ఆటాడాడు? ఎంతమంది అమ్మాయిల జీవితాలు ఆడుకున్నాడు? మీరు అనొచ్చు అది వాడి పర్సనల్ విషయం, వాడు చేసుకోవచ్చు, ఎంతమంది అయితే నీకేందిరా అని అడగొచ్చు మీరు. నేను అట్లా అనట్లేదు. వాడేదో సమాజాన్ని ఉద్ధరిస్తున్నట్టు, ఈ సమాజాన్ని కాపాడుతున్నట్టు, యువత చెడిపోతున్నట్టు అంటున్నాడు కదా. వీడికి కూడా మంచి ఫాలోవర్స్ ఉన్నారు కదా. వాడి వీడియోలు చూసి ఎంతమంది యువత పాడైపోతున్నారు. డబ్బులు ఈ రోజు పోతే బెట్టింగ్లు పెట్టి ఈ రోజు డబ్బులు పోతే డబ్బులు రేపు సంపాదించుకోవచ్చు అంటారు చాలామంది. చాలామంది ఇదే అంటారు కదా, అరే డబ్బులు ఈ రోజు కాకపోతే రేపు సంపాదించరా అంటారు చాలామంది. కానీ క్యారెక్టర్ పోతే ఎలా ఉంటుంది? వీడు చేస్తున్న పనులేంటి? వీడి వల్ల యువత ఎంతమంది చెడిపోతున్నారు చెప్పండి. ఆటగాడు ఇప్పుడు కాబట్టి ఎప్పుడు చేస్తామని యువతని ఎంత మైండ్ వాష్ చేస్తున్నాడు. వాడు అంతమంది యువత చూస్తున్నారు వాడి వీడియోలు చూసినప్పుడు. అరే మనం కూడా చేస్తే తప్పేంట్రా, నాన్ వేసిన అంత పెద్దోడే వాడు చేస్తున్నాడు, డైరెక్ట్గా పబ్లిక్గా చేస్తున్నాడు, పబ్లిక్గా చెప్తున్నాడు, పబ్లిక్గా చేయటం సారీ పబ్లిక్గా చెప్తున్నాడు చేస్తే తప్పులేదని వాడు అంతమంది చెప్తున్నాడు. అమ్మాయిలతో తిరగండి, చెడిపోండి. మరి ఈడేమి సందేశం ఇస్తున్నాడు యువతకి, మన దేశానికి ఏం సందేశం ఇస్తున్నాడు? వీడొచ్చి ఈరోజు రైతుల గురించి మాట్లాడతాడు, ఆ రైతు బిడ్డ గురించి మాట్లాడతాడు. ఓకే, ఆ రైతు బిడ్డ తప్పు చేశాడా, ఏం చేశాడు అనేది పక్కన పెట్టేది, అది సెకండరీ. వీడికేం హక్కు ఉందని నేను క్వశ్చన్ చేస్తున్నాను అండి, నాకు అర్థం కావట్లేదు. వీడికేం హక్కు ఉంది? సరే చెప్పాలి కదా. ఈడి సరే ఉద్ధరించాడు, యువతకి మంచి సందేశం ఇస్తున్నాడు, లేకుంటే యువతకి ఇది చేస్తున్నాడు అనుకుంటే వీడేం చేస్తుంది? మన సంస్కృతి సాంప్రదాయాన్ని వీడేమైనా కాపాడుతున్నాడు? వీడు లేచిన కాడ నుంచి